శిరీష గారు, మీరు పదే చుట్లు మా నాయకుడికి ప్రెస్ మీటింగ్ పెట్టేసి మీరు పదే చుట్లు ఆయన విమర్శించడం మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కానీ ఇది ఇలా దవడపళ్ళు రాలగొడతారా? మీరు మా నాయకుడికి దవడపళ్ళు రాలగొడతారా? మీరు ఎలా కొడతారండి? మళ్ళీ ఒరే 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 అంటే దానికి అర్థం ఏంటండి? మీ అన్న మీ తమ్ముడా? కాదు కదా. మరి అదే మాట అనిపించుకున్న వాళ్ళు కూడా తిరిగి అంటే ఆ మాటకి ఎంత బాధ కలుగుతుందండి? అది మీకు అవమానమేనా? మీరు ఏ నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడడం అది మీకు కరెక్ట్ కాదే కాదు. మీరు ఒక ఎమ్మెల్యే, మీ స్థాయి ఏంటి? ఒక ఎమ్మెల్యే. మీరు ఇలాంటి వ్యాఖ్యలు మానేసుకొని దయచేసి ప్రజల మీద దృష్టి పెట్టండి. ప్రజల మీద దృష్టి పెట్టి అభివృద్ధి చెయ్యండి. నేను గతంలో మీరు నిన్న లేదు మొన్న రాజకీయంలోకి వచ్చారు. మీ అంత దన్న కాకపోయినా నేను ఒక పేదదాన్ని, నాకు తెలుసు. కట్టము సుఖము వార్డు నెంబర్గా అడిగెట్టాను రాజకీయంలో. వార్డు నెంబర్ నుంచి సర్పంచ్ చేశారు. సర్పంచ్ నుంచి నేను ఆడదాన్ని అయినా కానీ అర్ధరేత్రిగా ఏ సమస్య వచ్చినా ఏ కొట్టుకున్నా తిట్టుకున్నా నా దగ్గరికి పరిగొట్టేస్తే అర్ధరేత్రి అయినా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని వాళ్ళకి ఏ అన్యాయం జరగకుండా తీసుకొచ్చేదాన్ని నేను. అలాంటివన్నీ గమనించి ఆడదైనా ఇదే బెస్ట్ రా బాబు అని మళ్ళీ రెండోసారి కూడా సర్పంచ్ చేయడానికి మళ్ళీ నాతోటి ప్రజలు నన్ను పత్రం కట్టి నన్ను మళ్ళీ సర్పంచ్ చేయడానికి ముందుకు వచ్చారు. తర్వాత సర్పంచ్ చేసిన రెండోసారి కూడా సర్పంచ్కి ముందుకు వచ్చి ఎంపీటీసీ చేశాను, ఎంపీపీ అబ్బాను ఇనామాస్తగా కొన్ని ఎలక్షన్ కూడా కాదు. అంత మంచి మీరు కూడా సంపాదించుకొని మీరు మంచి పేరు సంపాదించుకోండి. ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యొద్దు. ప్రజల మీద దృష్టి పెట్టండి, గ్రామాలకు అభివృద్ధి చెయ్యండి. నేను ఈ 40 సంవత్సరాల నుంచి ఎన్ని రోడ్లు వేయించానో, ఎన్ని వర్కులు చేయించానో, ఎన్ని ట్యాంకులు కట్టించానో అది కళ్ళ ముందే కనిపిస్తుంది. అది మీరు చూసుకొని మీరు అభివృద్ధి చెయ్యండి. ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యొద్దు దయచేసి మళ్ళీ. ఎందుకంటే మా నాయకుడు మంచోడు కనుకే వేల జనం ఆయనకి పట్టం కట్టి ఆయన వెనకాల ఉంటున్నారు. అదే మంచితనం. మీరు సంపాదించి మీరు జనంలోకి వెళ్ళి అభివృద్ధి చేయండి. నేనున్నాను అనే మాట ధైర్యం ఇవ్వండి జనాలకి. అది కరెక్ట్. కానీ ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయొద్దు దయచేసి శిరీషదేవి గారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగ మాట్లాడలేదు. దయచేసి నాకు బాధ కలిగింది మీరు అన్న మాటలు విని, నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే మా నాయకుడు అవినీతిపరుడు కాదు. నేను తప్పు చేసినా కానీ మీరు ఏ తప్పు చేయకండి. మీరు ఏదైనా తప్పు చేస్తే నేను చేసినట్టే అవినీతికి పాల్పడొద్దు. ఉన్నదాంతో సరిపెట్టుకొని చెయ్యండి తప్ప ఎవరి దగ్గర లంచం తీసుకుంటే పరిస్థితి రావద్దు. అలాంటి పరిస్థితి వస్తే మీరు తప్పు చేస్తే నేను చేసినట్టే అని సర్పంచులు ఎంపీటీసీలు కూర్చోబెట్టి ఈ 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకులకు కూడా కూర్చోబెట్టి మరీ చెప్పేవారు మీరు తప్పు చేయొద్దు, అవినీతికి పాల్పడితే అయ్యాలతోటే పోద్ది, ఆ 5 సంవత్సరాలతోటే పోద్ది, మీరు మంచి పేరు తెచ్చుకోండి అనేసి మాకు ధైర్యం ఇచ్చేవారు మా నాయకుడు. మా వైఎస్ఆర్ పార్టీ మా సర్పంచులు కానీ మా ఎంపీటీసీలకు కానీ కూర్చోబెట్టి అమ్మ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ అవినీతికి పాల్పడకండి, మీరు తప్పు చేస్తే నేను చేసినట్టే అనే చెప్పేవారు. ప్రతిసారి ఏ మీటింగ్లోనైనా సరే మీటింగులకి సర్పంచులకి ఎంపీటీసీలకి పెట్టేవారు. మీటింగుల్లోన ఏ తప్పు చేయకండి అమ్మా, చేస్తే ఈ 5 సంవత్సరాలతోటే పోతుంది. మీరు కరెక్ట్గా ప్రజలకి అది కరెక్ట్గా పనిచేసి పెడితే అది మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం వస్తుంది. దయచేసి మాత్రం తప్పు చేయొద్దు అనేసి మా నాయకుడు మా వైఎస్ఆర్ పార్టీ నుంచి మా ఎంపీటీసీలు మా సర్పంచులకు అందరికీ ఇదే మాట చెప్పారు తప్ప ఎప్పుడు అవినీతికి పాల్పడే పరిస్థితి రానివ్వలే. మేము నిజాయితీగా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లోన ఇక్కడ ఒక లంచం తీసుకునే పరిస్థితి లేదు. చేతనైతే సాయం చేస్తాం, లేకపోతే లేదు. మీరు కూడా అలాగేమైనా చేయగలిగితే చెయ్యండి, కానీ ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం చెయ్యొద్దు మా నాయకుడి మీద.